నమస్తే. ప్రస్తుతం గాంధీ భవన్‌లో ఉన్నాం. నాతో పాటు ఇంద్రశోభన్ గారు ఉన్నారు. మేడం 2 ఇయర్స్ అయితుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎట్లా నడుస్తుంది? ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలే తిరగబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. గాంధీ భవన్‌లో నిన్న పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి ఏడ్చుకుంటూ పోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఏం చెప్తారు దీని మీద? ప్రతి ఇంటికి కుమ్మరిపోయి ఉంటుంది, ప్రతి ఇంటికి పంచాయతీ ఉంటుంది. బీఆర్ఎస్లో పంచాయతీ లేదా? బీజేపీలో పంచాయతీ లేదా? కాంగ్రెస్లో కూడా ఉంటుంది. ఇది డెమోక్రటిక్గా ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కనబడుతుంది అంతే తప్ప. సో ఏదున్నా కుటుంబ పరంగా ఇంటి పరంగా ఉన్నటువంటి వ్యవహారాలు మేము చక్కదిద్దుకుంటాం. బట్ పాలనా పరంగా ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు చేయాల్సినటువంటి నిర్ణయాల పట్ల పూర్తి బాధ్యత తనదే, పూర్తి అధికారం తనదే. తను ఇచ్చినటువంటి వాటిని పార్టీ పరంగా మహేష్ అన్న నాయకత్వంలో మా పని మేము చేస్తాం అంతవరకే తప్ప ఇక్కడ దీనిని రెండింటిని కలిపి మాట్లాడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నేపథ్యంలో 6 గ్యారంటీలు అయ్యిండొచ్చు, ఇవ్వనటువంటి రేషన్ కార్డులు అయ్యిండొచ్చు. ఇవాళ బ్రహ్మాండంగా మేము ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు మొత్తం కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు. డైవర్ట్ పాలసీ చేయాల్సిన దరిద్రం మాకు లేదు. డైవర్ట్ పాలసీ చేసింది మీరు. సో ఇవాళ శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు ఇచ్చిన దాని ప్రకారంగా హరీష్ రావుని పిలిచారు. హరీష్ రావు ఫోన్ కూడా గతంలో ఫోన్ ట్యాప్ చేయబడిందని చెప్పారు, కవిత ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారు. మీకు దమ్ము, ధైర్యము, నిజంగానే నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రూవ్ చేసుకోండి. హరీష్ రావు గారికి నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పండి వెళ్ళిన సందర్భంలో. మీరు ఎలాగో డైరెక్ట్ వెళ్ళి చెప్పలేరు కదా. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మా మామ నా ఫోన్ ట్యాప్ చేశాడు, నేను రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చినాక నాకు మంత్రి పదవి ఇవ్వకుండా నా ఫోన్ ట్యాప్ చేశారు, నా దగ్గరికి ఎవరు రానియకుండా చేస్తున్నారు చెప్పండి. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అలాగే కాళేశ్వరం కావచ్చు, ఏదైతే కేటీఆర్ గురించి ఇంకొక ఇది ఉంది. సో ఇవన్నీ కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. కావాలని కుమ్మక్కయ్యారు ఇద్దరు కలిసి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కయింది కాబట్టి ఇంకా లేట్ అవుతుంది, కావాలనే దీన్ని ఇది ప్రొలాంగ్ చేస్తున్నారు అనేది కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయితేనే కదా అన్న పదవి పోయింది. బండి సంజయ్ను రాష్ట్ర ఏమంటారు ఆయన ప్రెసిడెంట్గా ఉంటే బండి సంజయ్ ఎందుకు తీసినారు? కేసీఆర్ చెప్పినా తీసినారు. ఆ విషయం తెలుసు అన్నకు. పార్టీలు ఉన్నాడు కదా, డైరెక్ట్ అది చెప్పలేడు కాబట్టి ఇట్లా చెప్పినాడు అంతే. మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఎట్లా ముందుకెళ్తారు? బ్రహ్మాండంగా మహేష్ అనే నాయకత్వంలో లోకల్ బాడీ మొన్న సర్పంచ్ ఎలక్షన్లో బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చారు ప్రజలు. రేపు వచ్చే జెడ్పీ ఎలక్షన్లో కూడా డెఫినెట్గా మంచి విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా మంత్రులకు అక్కడక్కడ నిరసనలు, అంటే మహిళలకు కొన్ని 2500 ఏదైతే ఉందో అది ఇంకా రాలేదు అని చెప్పేసి కూడా నిరసనలు కలుగుతున్నాయి. ఇస్తారు, ఇచ్చేట ఇంకా సమయం ఉంది కదా, 3 సంవత్సరాల సమయం ఉన్నది. 3 సంవత్సరాల సంవత్సరంలో 2500 కాక ఇప్పుడు ఎందుకే అంటున్నా, కేసీఆర్ దాచుకున్న డబ్బును తిరిగి ఇవ్వమని చెప్పండి. ఒక నిధిని ఏర్పాటు చేసి అందులో ఇవ్వమని చెప్పండి. బ్రహ్మాండంగా 2500 కాకపోతే 5000 ఇస్తాం మా ఆడబిడ్డలకు. మీరు అది వదిలేసి పదే ఇలాంటి రాజకీయ ఆరోపణలు చేయడం మానుకోండి.